చేయలేదు. మిగిలిన అన్ని జోనర్స్లో చేశారు, అన్నింట్లోనూ అలరించారు. ఆయన వస్తున్నారంటే తెరకే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. స్క్రీన్ మీద ఏ పాత్రనైనా అలవోగ్గా పండించి పాత్ర మాత్రమే కనిపించేలా చేయగల దక్షుడు బాలయ్య. సో అందుకనే ఆయన స్క్రీన్ మీద ఆయన అడుగు పడుతుంటే చప్పట్లు ఇల్లు. సో బరాబర్ బాలయ్య గురించి చెప్పడానికి వచ్చేసారు భరద్వాజ్ గారు మనతోటి. నమస్తే భరద్వాజ్. నమస్తే. నిజంగా ఒక నటుడు 50 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో బాలనటుడుగానే ఆయన వచ్చారు. సరే, రావటానికి తండ్రి కారణం కావచ్చు, కానీ నిలదొక్కుకోవడం మాత్రం ఆయన నిలదొక్కున్నారు. ఎక్కడా కూడా తండ్రి నీడలో ఆయన హీరో అయ్యాడు అనే మాట అయితే ఆయన ఎక్కడ లేదు. ఆయన తన ముద్ర తను బలంగా వేసుకోగలిగారు. అవునా కదా సార్? డెఫినెట్గా. అంటే తాతమ్మ కళ సమయానికి ఆయనకి 12-13 సంవత్సరాల వయసు మాత్రమే. అంటే ఆ సినిమా 2 సార్లు రిలీజ్ అయింది. నిజానికి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత అది సెన్సార్కి వెళ్ళి చాలా ఇబ్బందులు ఎదుర్కొని రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయింది 74 ఆగస్టు 30వ తారీఖు. అయితే 50 రోజులు ఆడిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాన్ చేశారు. సినిమాని బ్యాన్ చేసి 2 నెలలు హోల్డ్ చేసి ఎన్టీఆర్ కేంద్రానికి లెటర్ రాసి అతి కష్టం మీద పర్మిషన్ తెప్పించి, అంటే దానిలో గవర్నమెంట్ పాలసీలకు వ్యతిరేకమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయనేది అభ్యంతరం అండి. అప్పుడు సెన్సార్ కట్స్ కూడా కారణం అదే. అంటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేకంగా సినిమా తీయాలి అనుకున్నాడు ఆయన. అప్పటి ప్రభుత్వ పాలసీ కుటుంబ నియంత్రణ. దాని మీద కౌంటర్ వేస్తూ సినిమా తీయాలనుకున్నాడు ఎన్టీఆర్. ఆయన అభిప్రాయం ఏమిటంటే, ఈ దేశంలో సంపద, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి అన్నం పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే సంపద అక్రమంగా పంపిణీ అయి ఉంది. ఇది గనక సక్రమంగా పంపిణీ అయితే ప్రతి ఒక్కడు పుట్టిన ప్రతి బిడ్డ బతకగలడు. ఈ సంపద సక్రమంగా పంపిణీ చేయటం చేతకాక ప్రభుత్వం కావాలని ఈ కుటుంబ నియంత్రణ, మీరు పిల్లల్ని కనొద్దు అని చెప్తోంది అనేది భానుమతి క్యారెక్టర్తో ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈ సినిమాలో ఆయన. ఇది అభ్యంతరం. దీనికోసం సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. అది ఫైనల్గా కొన్ని కట్స్కి అంగీకరించి ఆయన సినిమా రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కంప్లైంట్స్ వెళ్ళినాయి, ఇంకా వాసనలు పోలేదు సినిమాలో అని. 50 రోజులు అయిన తర్వాత కేంద్ర, అంటే సెంట్రల్ సెన్సార్ నుంచే ఈ సినిమాని బ్యాన్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పూర్వరంగంలో జరిగింది. అవును, ఎమర్జెన్సీకి పూర్వరంగమే. అయిపోయిన తర్వాత ఈ సినిమా 2వ రిలీజ్ అయింది. ఈయన కేంద్రానికి ఉత్తరం రాసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత సంవత్సరం, అంటే 75 జనవరిలో మళ్ళీ రిలీజ్ అయింది. జనవరి 8వ తారీఖు రిలీజ్ అయ్యి మళ్ళీ ఆడింది. అయితే ఈ గ్యాప్లో ఒక 2 కలర్ సాంగ్స్ తీసి దానికి యాడ్ చేశారు అదనంగా. అలా తాతమ్మ కళ అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒకే సినిమా 2 సార్లు రిలీజ్ అవటం, దాదాపు 6 నెలలు సెన్సార్తో ఘర్షణ పడటం, ఇలా ఒక చరిత్ర క్రియేట్ చేసినటువంటి సినిమా. ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా వెళ్ళటం అనేది రామారావు గారు మొదట ఆ సినిమాతోనే మొదలుపెట్టాడు. ఆ తర్వాత కూడా కొనసాగింది. తర్వాత యమగోళ టైంలో నిజానికి యమగోళ కూడా ఆయన ఎన్టీఆర్ క్యారెక్టర్ బాలకృష్ణతో చేయించాలని అనుకున్నాడు వెంకటరత్నం గారు, ప్రొడ్యూసర్, పల్లవి పిక్చర్స్. అయితే ఎన్టీఆర్ వద్దని చెప్పాడు. వద్దు, ఆ క్యారెక్టర్ని ఏం చేస్తాను, యముడు సత్యనారాయణతో చేయిద్దామని చెప్పి మార్చాడు ఆయన. అందులో కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఉంటాయి. అందులో కూడా ఈ కుటుంబ నియంత్రణ వ్యవహారం ఉంటుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నాడు అంటే, పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నాడని ఒక డాక్టర్ని బోన్లో నిలబెడతారు. నిలబెట్టినప్పుడు ఎన్టీఆర్ ఆర్గ్యూ చేస్తాడు, ఇది యమధర్మరాజు ముందు ఈయన ప్రాసిక్యూటర్ అవతారం ఎత్తుతాడు. ఎత్తి ఆ వైద్యుడు ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేశాడో కనుక్కోరా మీరు అంటాడు. అంటే అడుగుతారు, ఏ కండిషన్స్లో చేశావంటే అతను చెప్తాడు, నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వను అని చెప్పారండి అని. ఎవరన్నారు? ప్రభుత్వం అంటాడు. ప్రభుత్వం కాదు,
ఏ అధికార హోదా లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడు అక్కడ. మాట డైలాగ్ చాలా క్లియర్గా ఉంటుంది. చాలా క్లియర్గా చెప్తాడు అది. ఏ అధికార హోదా లేనటువంటి యువజన నాయకుడు ఒక అతను ఉన్నాడు, అతని ప్రమేయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్తాడు. ఏడీవాడు అంటాడు యముడు. సంజయ్ గాంధీని దృష్టిలో పెట్టుకున్న డైలాగ్ అది. ఇంకా రాలేదు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. ఆ తర్వాత సంవత్సరం ఆయన వెళ్ళాడు. ఇలా ప్రభుత్వం మీద, పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద సెటైర్లు వేయటం అనేది ఎన్టీఆర్ సినిమాల్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అది బ్రహ్మంగారి చరిత్ర సినిమా అప్పుడు కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సెన్సార్కు సంబంధించి. నా దేశం సినిమాలో కూడా ఆ తరహా డైలాగ్స్ ఉంటాయి. 35 ఏళ్ల నీ రాజకీయ అనుభవాన్ని 3 నెలల్లో అవపోసన పట్టాను లాంటి డైలాగులు ఉంటాయి. అయితే ఈ తాతమ్మ కళ తర్వాత, తాతమ్మ కళలో బాలనటుడిగా కనిపిస్తాడు బాలకృష్ణ గారు, భానుమతి గారి మునిమనవడుగా కనిపిస్తాడు. విచిత్రం ఏమిటంటే సోలో హీరోగా బాలకృష్ణ మొదటి హిట్ కొట్టింది కూడా భానుమతి గారి కాంబినేషన్లో, మంగమ్మ గారి మనవడు. ఇదొక విచిత్రం. అంటే ఆయన కెరియర్ ప్రారంభంలోనే ఆయన నటించిన మొదటి సినిమా సెన్సార్ వివాదంలో ఎదుర్కోవడం, 2 సార్లు రిలీజ్ అవడం ఒక రికార్డ్ అయితే, ఆ సినిమాలో తనకి నాయనమ్మగా నటించిన భానుమతి గారి కాంబినేషన్లోనే మంగమ్మ గారి మనవడు ఆయనకి హీరోగా, అంటే సోలో హీరోగా తొలి విజయం. అయితే తాతమ్మ కళ తర్వాత ఆయన రామ్ రహీం అనే సినిమా చేశాడు బిఏ సుబ్బారావు గారి డైరెక్షన్లో, ఆయనదే బ్యానరు. అది హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరు కలిసి నటించారు ఆ సినిమాలు. తాతమ్మ కళలో కూడా హరికృష్ణ ఉంటాడు. తాతమ్మ కళలో హరికృష్ణ ఉంటాడు. అలాగే రామ్ రహీంలో వాళ్ళిద్దరూ కలిసి చేశారు. ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం సినిమాలో కావాలని బాలకృష్ణతో ఆ క్యారెక్టర్ బాలకృష్ణ చూస్ చేసుకున్నాడు. అది హిందీ రీమేక్. హిందీలో ఆ క్యారెక్టర్ నేను చేస్తాను తెలుగులో అని చెప్పి ఆయన కోరాడు. యాదవంకి బారాత్ నుంచి అది రీమేక్ అయినప్పుడు యాక్చువల్గా ఆ గిటార్ ప్లేయర్ క్యారెక్టర్కి చంద్రమోహన్ని అనుకున్నారు ముందు డైరెక్టర్ ఎస్డి లాల్ గారు. అనుకుని ఈ గిటార్ ప్లేకి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఆయన చంద్రమోహన్. తీసుకుంటున్న టైంలో బాలకృష్ణ నుంచి ఈ ప్రపోజల్ వచ్చింది, నేను చేద్దాం అనుకుంటున్నాను ఆ క్యారెక్టర్ అని నేరుగా ప్రొడ్యూసర్తోనే చెప్పాడు ఆయన. పీతాంబరం గారు, రామారావు గారు మేకప్ మ్యాన్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్. చెప్పేసరికి ఆయన కాదనలేక ఓకే చెప్పేశాడు. ఓకే మీరే చేద్దురు కానీ అని చెప్పేసి బాలకృష్ణకి హామీ ఇచ్చేసి చంద్రమోహన్ని